సోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు దేవుని వాక్యం నిమిత్తమై మనం ఇక్కడ చేరి ఉంటున్నాం. ఎక్కడెక్కడైతే దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా ఉన్న ప్రజలందరికీ దేవుని ఆశీర్వాదములు, దీవెనలు ఎల్లకాలం ఉంటాయి. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. పరిశుద్ధ మా తండ్రి, ఈ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి, నీకు ఆశమైన మార్గం అని చూడండి, నిత్య మార్గం నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నేరాలు, దౌర్జన్యాలను అరికట్టండి, ఉగ్రవాదాన్ని రక్షణ అణిచివేయండి. కాలి హాత్ హై, కాలి దామన్ హై ప్రభు, చోలియా ఫూల్ భర్నా చాతే హై. ప్రభా తండ్రి, నైనా చెడు ఆలోచనలు, చెడు తలం నుంచి ప్రజలను విడిపించండి. ఆయా దేశాల్లో జరుగుతున్న యుద్ధాన్ని శాంతిపరచాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నైనా ప్రభా, వర్ష ప్రాంతంలో అలాగనే ప్రభా నైనా ఆ ప్రాంతాల్లో వరదల ద్వారా ప్రజలు నష్టపోయినారు. వారిని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నీ కృపను, నీ దీవెనలు కోరుకుంటూ యువతి యువకులను వారి భవిష్యత్తు విషయమే ప్రార్థిస్తున్నాం. నేరాలను, దౌర్జన్యాలను అరికట్టమని ప్రార్థిస్తున్నాం. ఉగ్రవాదాలు తోడుగా ఉండమని నీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరులారా, ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి నిర్గమకాండం 6వ అధ్యాయం ధ్యానించుకోబోతుంటున్నాం. కాబట్టి దేవుడు మనకు ఆయా రీతులుగా మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని తన ప్రియబిడ్డల ద్వారా తెలియజేసినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవడానికి మన హృదయము మరి దేవుడు తెలిసినట్లు దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకునే వారుగా ఉండాలి. మొదటి వచనంలో, అందుకు యెహోవా ఫరోను, నేను చేయబోవు చున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని పోనిచ్చును మోషేతో అనెను. మరియు దేవుడు మరి కనికరమును గలవాడుగా మరి మన ప్రభు వారిని చూస్తుంటున్నాం. కాబట్టి బలమైన హస్తము చేతనే వారిని పోనిచ్చునని ఫరో నేను చేయబోచున్న దానిని నిశ్చయముగా తాను చూస్తాడు అని ప్రభువారు మోషే వారికి తెలియజేస్తుంటున్నారు. కాబట్టి సోదరులారా, మరి ప్రభు ఏదైతే అనుకున్నాడో సమస్తాన్ని తాను నెరవేర్చేవాడిగా ఉంటాడు. మరి మన పట్ల దేవుడు ఏ విధంగా పాపిని రక్షించి పరలోకానికి చేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించాడో, ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచాడో, అదేవిధంగా మోషే ద్వారా ఈజిప్టు ప్రజలను విడిపించడానికి దేవుడు మరి ఆయా రీతిలుగా మరి మోషేను వాడుకుంటూ ఫరో ఎదుట నిలబెట్టడం జరిగింది. కాబట్టి తాను ఎంత కఠినాత్ముడు అయినప్పటికీ దేవుడు తనను మరి ఏ విధంగా తనను విజయము దేవుడు తనకు దయచేయాలను మోషేను మరి ఫరో ఎదుట వాడుకుంటూ వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, పేరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమును నేను వారికి తెలియబడలేదు. మరియు యెహోవా అను నా నామమును నేను వారికి తెలియబడలేదు. మరియు వారు నా పరవాసం చేసిన దేశమునకు, కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. ఈజిప్టులు దాసత్వమునకు లోబరిచి ఉన్న ఇజ్రాయేలు మూలుగులను విని నా నిబంధనలను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. కాబట్టి సోదరులారా, దేవుడు తన నిబంధనలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇజ్రాయేలు వాళ్ళ మూలుగులు మరి విని దేవుడు విడిపించడానికి తన కుమారుని మోషే ద్వారా సర్వశక్తి గల దేవుడు మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకంటే వారికి ఏదైతే ఇస్తానన్నాడో, ఏదైతే చేస్తానన్నాడో
తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని దేవుడు యెహోవాను నేనే, అంటే మన కొత్త నిబంధనలు ఉంటాం కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని. అలాగే ఇక్కడ మోషేకు దేవుడితో అంటున్నాడు, ఇట్లా నేను యెహోవాను, నేనే సర్వశక్తి గల దేవుడను. కాబట్టి మరి ఆ దేవుడు ఆనాడు మోషే ద్వారా తన నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేయబోతున్నాడు. ప్రజలు దాన్ని అర్థం చేసుకోవడానికి వారి విధానాలను మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనం ఎక్కడ చూసినా దేవుని పరిచర్య చేసేవారు, దేవుని సేవలో ఉన్నవారు, సువార్థికులు కానీ సేవకులు కానీ, మరి అదేవిధంగా మరి పెద్ద పెద్ద జాబుల్లో ఉన్నవాళ్ళు కానీ, మరి చిన్న చిన్న జాబులు కానీ ప్రభువు నమ్మిన వాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీ కానీ పెద్ద పెద్ద రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో చూస్తుంటున్నాం. పవర్ఫుల్గా వాళ్ళు మరి దేవుని పని వారి లిఖితపూర్వకంగా నడిపించేవారుగా ఉంటారు. అంటే వారు మరి దేవునికి విధేయులుగా ఉన్నారు కాబట్టి దేవుడు అంత బలంగా వారిని వాడుకుంటున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఇప్పుడు ఆయా దేశాల్లో చూస్తుంటున్నాం, మన దేశంలో కూడా చూస్తున్నాం. కాబట్టి ప్రభు నమ్మిన వాళ్ళు పవర్ఫుల్గా మరి మోషేను వాడుకున్నట్టు మరి తన బిడ్డలను పైకి తీసుకొని వచ్చి ఆయా రీతులుగా మరి ఆ ప్రజల మధ్య దేవుడు వాడుకునేవాడిగా ఉంటాడు, తన సాక్షిగా వాడుకునేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ కూడా మిమ్మల్ని విడిపిస్తాను దాసత్యం నుండి అని చెప్తుంటున్నాడు. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేను యెహోవాను, నేనే ఈజిప్టీయులను మోయుచున్న బరువును క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్యంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నా ప్రజలుగా చేర్చుకొందుని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఈజిప్టీయులు బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. కాబట్టి మీరు ఆ రోజున మీరు తెలుసుకుంటారు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడనని మరి చెయ్యి చాచి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దానిని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదని నేను యెహోవానని చెప్పగా, కాబట్టి నేను యెహోవాను, నేను మీకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నాను, నేనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడను అని మరి ఇక్కడ చూస్తుంటున్నాం. దేవుడు ఏ విధంగా తన మరి బాహుబలము మరి హస్తము చాపి ఇజ్రాయేలును ఈ విధంగా విడిపిస్తూ వచ్చాడు. మరి కనాను చేర్పించడానికి, దాసత్వం అనే ఈజిప్టు బానిసత్వం నుంచి వారిని విడిపించడానికి మోషే ద్వారా తన గొప్ప కార్యాలను చేయబోతున్నాడు. సోదరులారా, మరి దేవుని మనము ఏ విధంగా ఈ రోజున మరి ఆయన ప్రేమను గుర్తించడానికి మనము ఎంతో మరి వెనుకంజ వేసేవారుగా ఉంటాం. కానీ ప్రభు ప్రేమను మనం ఎవరైనా సరే ఆయన ప్రేమను గుర్తించినప్పుడు దేవుడు సహాయం చేసేవాడిగా ఉంటాడు, దేవుడు నడిపించేవాడిగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. అలాగే తీతు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించుకున్నట్లయితే మరి మనము ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులుగా ఉటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. కాబట్టి మనకు సమృద్ధిగా ఆయన ఏం కుమ్మరించాడంటే పరిశుద్ధాత్మను, దాని వారసులు చేయటకై పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినాడు. కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది బయట సహోదరులు అడుగుతున్నారు, అయ్యా మీరు యేసుక్రీస్తు అంటున్నారు, యేసుక్రీస్తు ఒక ప్రవక్త, ఆయన నబీ అని అంటారు మరి ఈ ముస్లిమ్స్ వాళ్ళు. కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే మరి వచనంలో మరియు కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణ బట్టి దానికి వారసులవుటకై ఆ పరిశుద్ధాత్మ మనల్ని రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను.
పరిశుద్ధాత్మను మన మీద యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా కుమ్మరించినట్టు మనం చూస్తున్నాం. సోదరి సోదరులారా, ఆయన ద్వారా మనకు మోక్షము లభించేదిగా ఉంటుంది. కాబట్టి నాటి సమాజాన్ని బాగు చేయడానికి దేవుడు ఇజ్రాయిల్ ప్రజలను విడిపించడానికి, దాసత్వము నుంచి విడిపించడానికి మోషే ఏ విధంగా మరి ముందుకు వెళుతూ ఉన్నాడో ప్రభు చెప్పినట్లు, అదేవిధంగా దేవుడు ఎన్నో విషయాల్లో మరి సహాయం చేసేవాడిగా ఉంటాడు. అదేవిధంగా దేవుని మాటను నమ్మి ఆయన మరి ఏ విధంగా మరి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఆయా రీతిలుగా దేవుడు సహాయం చేసేవాడికి ఉన్నట్టు మనము చూస్తుంటున్నాం పరిశుద్ధ లేఖనంలో. అదేవిధంగా 53 యెషయా గ్రంథంలో 1వ వచనంలో చూసినట్టయితే, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను. కాబట్టి ఆయన మనము నమ్మాలి. నమ్మినప్పుడు కొన్ని కార్యక్రమాలను దేవుడు చేసినటివి మనము చూసేవారిగా ఉంటాము. ఆయన మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి సోదరి సోదరులారా, మరి ఈ గొప్ప దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదని మనము చూస్తుంటున్నాం. ఎఫెసీ పత్రికలో మరి 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో చూసినట్టయితే, ఆడ ఆత్మ అనగా మనం ఏ విధంగా ఉండాలో, విశ్వాసము మరి నీతి నిజాయితీగా ఏ విధంగా ఉండాలో ఈ 2 అధ్యాయాల్లో మనము చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో. కాబట్టి ఆయన మరి దేవుడు గొప్ప కార్యాలు చేసి తన బిడ్డలను నడిపించే వాడుగా ఉంటాడని మనము చూస్తుంటున్నాం. అదేవిధంగా రోమా పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఉచితముగానే మనం ఏం చేస్తున్నాం? నీతిమంతులుగా తీర్చబడి. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడినట్టు మనము పరిశుద్ధ లేఖనాల్లో చూస్తుంటున్నాం సోదరి సోదరులారా. అదేవిధంగా నాటి విశ్వాసము ద్వారా అబ్రహాము మరి యెహోవాను నమ్మాను అని మనం చూస్తున్నాం. కాబట్టి మరి విశ్వాసం ద్వారా తాను ముందుకు వెళ్ళినాడు అని మనము అబ్రహాము గురించి ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం. అదేవిధంగా చూసినట్టయితే మరి 10వ వచనం నుంచి చూసినట్టయితే, మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఈజిప్టు రాజైన ఫరోతో ఇశ్రాయేలు తన దేశంలో నుండి వెలుపలికి పోనివ్వాలని అతనితో చెప్పమనెను. అప్పుడు మోషే చిత్తగించము, ఇశ్రాయేలీయుల నా మాట వినలేదే, మాట మాంద్యము గలవాడను, నా మాట ఫరో ఎట్లో విననని యెహోవా సన్నిధిని పలికెను. యెహోవా మోషే అహరోనుతో ఇట్లా, నేను ఇశ్రాయేలు ఈజిప్టు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించినట్టుకై ఇశ్రాయేళ్ల యొద్దకు ఫరో యొద్దకు వెళ్ళుము వలెనని వారికి ఆజ్ఞాపించెను. కాబట్టి మీరైతే వెళ్ళండి, నేను చెప్పినది ఫరోకు తెలియజేయండి. ఫరో ఏ విధంగా మరి మాటలు చెప్తాడో దాని గురించి మరి దేవుడు విచారణ చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి మీరు వెళ్ళండి మరి అని మోషేకు, మరి ఇజ్రాయేలే నా మాట వినడం లేదు, మరి ఫరో ఎట్టే వింటారయ్యా అని దేవునికి మరి చెప్తూ ఉంటున్నాడు, విన్నపించుకుంటున్నాడు. కాబట్టి నోటి మాంద్యం అంటే నేను బలహీనుడనని ఒప్పుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఎంత బలహీనుడువో దేవుడు నిన్ను అంత బలపరిచేవాడిగా ఉంటాడు. ఎంత మరి మనం దేవునికి విధేయత అనేది మనము చూసుకున్నాల. పరిశుద్ధ లేఖనంలో మరి ఎంత దేవునికి విధేయత ఉంటే దేవుడు మనల్ని అంతగా నడిపించేవాడిగా ఉంటాడు. కాబట్టి సోదరి సోదరులారా, మరి అదేవిధంగా మరి మనం చూసినట్టయితే మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి 14వ వచనంలో, వారి పితరులు కుటుంబములను పురుషులు మరి ఎవరనగా ఇజ్రాయిలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హానోకు, పల్లు, ఎస్రోను, కర్మి, వీరు రూబేను కుటుంబీకులు. షిమ్యోను కుమారులు ఎముయేలు, యామీను, ఓదాదు, యాకీను, షోహరు, కానాను. స్త్రీకి పుట్టినవాడై పురుషులు వీరు షిమ్యోను కుటుంబీకులు. అలాగే లేబి
కుమారులు పేర్లు ఎవరనగా వారి వారి వంశముల చొప్పున ఏవనగా గెర్షోము, కహాతి, మెరారి, లేవి 130 ఏండ్లు బ్రతికెను. కాబట్టి గెర్షోము కుమారులు వారి వారి వంశముల చొప్పున లిబ్ని, షిమ్మి, కహాతు కుమారులుగా చూస్తుంటున్నాం. కాబట్టి మరి అలాగే లేవి కుమారులుగా వీళ్ళని మరి లేవి కుమారులు పేర్లు వారి వారి వంశంలో చొప్పున మనము చూస్తూ ఉంటున్నాం సోదరులారా. అలాగే లేవి మరి కుమారులను చూసినట్టు అలాగే కహాతు కుమారులు అమ్రాము, ఆషోరు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు 130 ఏండ్లు బ్రతికెను. మెరారి కుమారులు మహల్లి మరి చూస్తున్నాం. ఇక్కడ మరి మెరారి కుమారులు మహల్లి మరి మూషి, వీరు తమ తమ వంశంలో చొప్పున లేవి కుటుంబకులుగా చూస్తుంటున్నాం సోదరులారా. అలాగే గెర్షోము, కహాతు, మెరారి అనేవారు మరి దేవుని యొక్క మరి అరణ్యంలో మరి పోయేటప్పుడు వారు దేవుని యొక్క మందసాన్ని మోసిన వారుగా చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున యూదులు ఏ వంశానికి చెందిన వాళ్ళు కూడా వారికి తెలియదు. అదేవిధంగా మనం చూసినట్టయితే మరి వారి వారి వంశంలో చొప్పున మరి దేవుడు వారిని నడిపించినట్టు మనం చూస్తుంటున్నాం. అలాగే షిమ్యోను కుమారులు యెమూయేలు, యామీను, ఓహదు గురించి మనము చూస్తుంటున్నాం. కాబట్టి వీరి వంశాలు ఎందుకు రాశాడు అంటే యేసుక్రీస్తు వారు వంశావళి గురించి మనము ఎంతగా తెలుసుకుంటామో, యేసు ప్రభు వారు కన్యకైన గర్భాన జన్మించడం జరిగింది. ఆయన వంశావళిని చూస్తుంటున్నాం. దేవునికి విసుగు అనిపించినప్పుడు మనం ఎందుకు విసుగుపడాలా ఈ వంశావళిని చదవ విషయంలో? కాబట్టి ఆ వంశావళి రాస్తే నువ్వు ఏ వంశానికి చెందిన వాడివో అనేది తెలిసిపోతుంది. అదేవిధంగా మోషే, అహరోనులు లేవి వంశానికి చెందిన వారిగా మనం చూస్తున్నాం. అలాగే మరి చదివినట్లయితే ఇస్రాను మరి చదివినట్లయితే అమ్రాము తన మేనత్తైన యోకెబెతును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును, మోషేను కనెను. అమ్రాము 130 ఏండ్లు బ్రతికెను. కాబట్టి మరి అమ్రాము యోకెబెతు పెళ్లి చేసుకున్నాడు. అలాగే అహరోను, మోషేను మరి వారు కనినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి అహరోను ఎందుకు చనిపోలేదు అంటే అహరోను కాలంలో ఇంకా అది శాసనం అనేది లేదు, ఫరో శాసనం అనేది లేదు. కాబట్టి తాను బ్రతికిపోయాడు. కాబట్టి మోషే పుట్టినప్పుడు ఆ శాసనం అనేది ఇంకా ఈజిప్టులో మగపిల్లలను పుడితే చంపండి, ఆడ శిశువు అయితే బ్రతకనివ్వండి అని ఫరో శాసనం చేసినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఫరో శాసనం నుంచి మరి యెరూషలేం మరి అదేవిధంగా ఫరో మరి ఏ విధమైన శాసనాలు చేసినప్పటికీ ఇశ్రాయేలును దేవుడు మరి ఏ విధంగా మరి బానిసత్వం నుంచి విడిపిస్తూ వస్తుంటున్నాడో మనము చూస్తుంటున్నాం ఈ లేఖనాల్లో. అదేవిధంగా మనం గమనించుకున్నట్లయితే మరి ఇస్రోను, కోరాహు, నెబెగు, జిక్రీ, ఉజ్జియేలు కుమారులు మిషాయేలు, ఎల్సాపాను, త్రిస్సి, అహరోను అమినాదాబు కుమార్తె అయిన నయషోను సహోదరి అయిన ఎలీషాబాతు పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహూదును, ఎలియాజరును, ఈతామారును కనెను. కోరాహు కుమారులు అస్రోను, ఎల్కానా, అబియా, సాపు. వీరు కోరాహీయుల కుటుంబీకులు. అహరోను కుమారుడైన ఎలియాజరు, పుతియేలు కుమారుల్లో ఒకతని పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబీకుల చొప్పున లేవి పితరులు మూల పురుషులు. అలాగే 26వ వచనంలో ఇశ్రాయేలు వారి సేనల చొప్పున ఈజిప్టు దేశంలో నుండి వెలుపలికి రప్పించినదని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను, మోషే వీరు ఇశ్రాయేలు ఈజిప్టులో నుండి వెలుపలికి రప్పించవలెనని ఈజిప్టు రాజైన ఫరోతో మాట్లాడిన వారు ఆ మోషే, అహరోనులు వీరే. కాబట్టి మరి ఏ విధంగా మరి
ఫరో మరి మాట్లాడిన వాటన్నిటిని మోషే అహరోనులు విన్నవారు. కాబట్టి వాటిని తిరిగి దేవుని ఎదుట ఇజ్రాయేల్ పక్షాన మాట్లాడుతూ ఇజ్రాయేలును ఏ విధంగా మరి కాపాడాలనో, ఏ విధంగా మరి తన కార్యక్రమాలను మరి ముందుకు తీసుకుని వెళ్ళాలనో దేవుడు సహాయం చేసేవాడు. దేవుడు వాటిని మరి బలపరిచేవాడికి ఉన్నట్టు మనము చూస్తుంటున్నాం. సోదరులారా, అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి ఈజిప్టు దేశంలో యెహోవా మోషే మాటలను మాట్లాడిన దినమున యెహోవా నేనే అని నీతో చెప్పినది యావత్తు నీవు ఈజిప్టు రాజైన ఫరోతో పలుకమని మోషేతో చెప్పగా, మోషే చిత్తగించుము, నేను మాట మాంద్యం గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. కాబట్టి యెహోవా సన్నిధిని పలుకుతూ వచ్చినాడు. దేవుడు మరి తన బలహీనతలను ఒప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుడే తనకు సహాయం చేస్తున్నాడు. దేవుడే మరి తనకు ఏ విధమైన మరి రోడ్ మ్యాప్ ఇస్తూ తనను నడిపించాడో మనం చూస్తుంటున్నాం సోదరులారా. కాబట్టి దేవుడు నాటి ఇజ్రాయిల్ జీవితాన్ని, కష్టాన్ని చూశాడు, వారి బాధను చూశాడు. అలాగే ఈ రోజున పాపాంధకార చీకటిలో ఉన్న మనల్ని దేవుడు వెలుగులోకి నడిపించి తన దైవ కుమారుడు దేవనరుడిని ఈ లోకానికి పంపించి మన పాపం నిమిత్తం మరణించి సమాధి చేసి తిరిగి లేచిన దేవుడు మన కోసము మరి ఇటువంటి క్రయధనం చేసిన దేవుని మనము నిర్లక్ష్యం చేస్తుంటున్నాం. కాబట్టి ఈ లోకము అనేక సార్లు దేవుని తిరుగుబాటు చేసింది. కాబట్టి ఈ రోజున మనం చూస్తున్నాం అనేక ఘోరాలు. భార్య భర్తను చంపడం, కుక్కర్లో పెట్టడం, భర్త కుక్కర్లో పెడితే భార్య డ్రమ్ములో పెడితే, అదేవిధంగా మరి వెడ్డింగ్ యూనియన్ మరి అక్కడిక్కడ తీసుకువెళ్ళి మరి సేన్లకు అక్కడ పెద్ద లోయ తీసుకుపోయి అక్కడ చంపడం, చాలా రకాలుగా మరి భార్య భర్తలను ఇద్దరు ఒకరికొకరు చంపుకుంటున్నారు. కానీ దేవుడు మనల్ని చంపుకోవడానికి సృష్టించలేదు. మనము బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన వంశం అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతుంటున్నాడు. కానీ మన పాప స్థితి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అంటాం కదా. ఆ వ్యాధిని దేవుడు చికిత్స చేస్తాడు, దేవుడు బాగు చేస్తాడు. దాన్ని మనము ప్రభువుకి ఇస్తే దాన్ని స్వస్థపరుస్తాడు, ఆయన రక్తంలో కడుగుతాడు. సోదరులారా, ఈరోజు కుటుంబాల్లో నెమ్మది లేదు, రాజకీయంలో నెమ్మది లేదు, యువతలో నెమ్మది లేదు. ఎక్కడ చూసినా క్రైమ్. పేపర్ తెరిచినా, టీవీ తెరిచినా, ఏమి చూసినా, సెల్ ఫోన్ చూసినా క్రైమ్. కాబట్టి ప్రకృతి, సమాజము, మరి మనుషులు, మహనీయుల గురించి మంచి విషయాలు మనం తెలుసుకున్నాలా, మంచి విషయాలు మనం అర్థం చేసుకున్నాలా. కాబట్టి మనిషి భర్త మరి ఏ విధంగా చంపాలనేది ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజుల్లో మరి ఒక బుక్కు తాను ఏదైతే చదువుతాడో ఆ బుక్కుని తెచ్చి మరి ఒక ప్రేమించిన వ్యక్తి ఒక బుక్కు తెచ్చి ఇవ్వడము, ఆ బుక్కు చదవడము, నాకే కావాలా అతడు అని తనను ఆ బుక్కు చదువుతున్నప్పుడే చనిపోవడం. సోదరులారా, ఇటువంటి ప్రేమ దేవుని ప్రేమ కాదు. ఇటువంటి మరి దేవుని ప్రేమ వేరు, మనుషుని ప్రేమ వేరు. కాబట్టి మనుషుల ప్రేమ కన్నా దేవుని ప్రేమ గొప్పది. ఆయన జాలి, శిలువ ప్రేమ మనం గుర్తించాలి. సోదరులారా, ఆయన కృపను మనం ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవాలి. పెన్ను, పేపరు, పుస్తకం ద్వారా మనం నేర్చుకోకూడదు. కానీ మన హృదయంలో ఆయన తలుపుల దాన్ని తట్టుతున్న ప్రభు ద్వారా మనం నేర్చుకోవాలా, ఆయన శిలువ రక్తం ద్వారా మనం నేర్చుకోవాలా. కాబట్టి దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల, జీవం గల మా పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ పాదములు కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ మాటలు విన్నాం, నీ రక్షణ సువార్తను అందించుంటున్నాం. వాళ్ళందరికీ నీ కృపను, నీ దీవెనలు కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావానికి ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ కన్నున సావాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.